పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో మనం కుమార్ లలిత్ కమిటీ గురించి తెలుసుకుందాం. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కాగ్ కుమార్ లలిత్ కమిటీని 23 జనవరి 1969న నియమించింది. చాలా ఇంపార్టెంట్ ఈ డేటు, సంవత్సరం అభ్యర్థులు గుర్తుంచుకోగలరు. కుమార్ లలిత్ కమిటీ 1 నవంబర్ 1956 నుండి 31 మార్చి 1968 వరకు తెలంగాణ మిగులు నిధులను అంచనా వేసి 5 మార్చి 1969న నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కుమార్ లలిత్ను ఆదేశించింది. 5 మార్చి 1969న నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కుమార్ లలిత్ను ఆదేశించింది. కుమార్ లలిత్ కమిటీ క్యాపిటల్ వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని 1 నవంబర్ 1959 నుండి 31 మార్చి 1968 వరకు తెలంగాణ నికర మిగులు నిధులు రూపాయలు 34.10 కోట్లు ఉన్నట్లు తమ నివేదికలో తెలిపింది. చాలా ఇంపార్టెంట్. 34.10 కోట్లు తెలంగాణ నికర మిగులు నిధులు ఉన్నట్లు తమ నివేదికలో కుమార్ లలిత్ కమిటీ తెలిపింది. అభ్యర్థులు గమనించగలరు. తెలంగాణ ముల్కీ నిబంధనలు చెల్లవు, హైకోర్టు తీర్పు గురించి తెలుసుకుందాం. తెలంగాణ ముల్కీ నిబంధనలు చెల్లవు, హైకోర్టు తీర్పు. 1969 ఫిబ్రవరి 3న జస్టిస్ చిన్నప్పరెడ్డి తెలంగాణ ప్రాంతంలోని కొన్ని రకాల ఉద్యోగాలలో స్థానికులను మాత్రమే చేర్చుకోవాలన్న ముల్కీ నిబంధనలకు అవకాశం ఇచ్చిన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1959లోని 3వ సెక్షన్ దీనికి అనుబంధమైన రూల్స్ 1969 సవరణ చెల్లదని, వీటిని అమలు జరపరాదని తీర్పును ఇచ్చారు. ఈ తీర్పుపై ప్రభుత్వం డివిజనల్ బెంచ్కు అప్పీల్ చేసినది. ఈ అప్పీల్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావుల హైకోర్టు డివిజనల్ బెంచ్ 1969 ఫిబ్రవరి 4న ముల్కీ నిబంధనల రద్దు తీర్పుపై స్టే విధించింది. 1968 ఏప్రిల్ 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తెలంగాణ వారికి కేటాయించిన ఉద్యోగాలలో నియమించబడిన నాన్ ముల్కీల తొలగింపునకు సంబంధించిన జీవోను కొట్టివేయడంతో పంచాయతీరాజ్ శాఖలో నాన్ ముల్కీలు 46 మంది, నల్గొండ జిల్లాలో వివిధ స్కూళ్లలో పనిచేస్తున్న నాన్ ముల్కీ ఉపాధ్యాయులు 32 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసును వాదించిన జస్టిస్ చిన్నప్పరెడ్డి వీరికి అనుకూలంగా తీర్పును ఇచ్చారు. దీంతో జీవో నెంబర్ 36 కూడా అమలుకు నోచుకోలేదు. ముల్కీ నిబంధనలు సక్రమమే, హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు. 1969 ఫిబ్రవరి 20న 1969 ఫిబ్రవరి
20న 1969 ఫిబ్రవరి 20న హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు పింగళి జగన్మోహన్ రెడ్డి, ఆవుల సాంబశివరావులు ముల్కీ చట్టం నిబంధనలు చెల్లుతాయని తీర్పును ఇచ్చారు. డివిజన్ బెంచ్ తీర్పు కన్నా ముందే 1969 ఫిబ్రవరి 4న ఏవిఎస్ నరసింహారావు ఆధ్వర్యంలో కొందరు నాన్ ముల్కీలు జీవో నెంబర్ 36 రద్దు చేయాలని కోరుతూ నేరుగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఫిబ్రవరి 17, 1969న జీవో నెంబర్ 36ను అమలు నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. దీంతో జీవో 36 అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ముల్కీ రూల్స్ చెల్లవు, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలులో ఉన్న ముల్కీ రూల్స్ చెల్లవని 28 మార్చి 1969న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం హిదయతుల్లా 5గురితో కూడిన ఫుల్ బెంచ్ తీర్పునిచ్చాడు. చాలా ఇంపార్టెంట్. ఈ డేటు, ఇయరు అభ్యర్థులు గమనించగలరు. జీవో నెంబర్ 36ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ 1969 ఫిబ్రవరి 20న ఇచ్చిన ముల్కీ సక్రమమేనన్న తీర్పును సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. మార్చి 3న తెలంగాణ బంద్. మార్చి 3న తెలంగాణ బంద్ గురించి తెలుసుకుందాం. శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా 1969 మార్చి 3న బంద్ నిర్వహించాలని జనవరి 19న విద్యార్థి కార్యాచరణ సమితి నేత మల్లికార్జున్, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ నాయకులు నిర్ణయించారు. రక్షణలు అమలు అయితే చాలు అన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షులు ఆర్ వెంకట్రామిరెడ్డి వేర్పాటు ఉద్యమాలకు విద్యార్థి సంఘం పేరు వాడరాదంటూ కార్యదర్శి మల్లికార్జున్తో వాదనకు దిగినారు. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇవ్వాలని మల్లికార్జున్ కోరగా సంఘం అధ్యక్షుడు తిరస్కరించాడు. తొలి తెలంగాణ ఉద్యమంలో మొదటి తెలంగాణ బంద్ 1969 మార్చి 3. చాలా ఇంపార్టెంట్ ఇది. తొలి తెలంగాణ ఉద్యమంలో మొదటి తెలంగాణ బంద్ 1969 మార్చి 3న జరిగింది. జస్టిస్ వాంచు కమిటీ గురించి తెలుసుకుందాం. జస్టిస్ వాంచు కమిటీ 1969 ఏప్రిల్ 11న ప్రధాని లోక్సభలో ప్రకటించిన మేరకు తెలంగాణ ఉద్యోగ సమస్యలను అధ్యయనం చేసి రాజ్యాంగపరమైన పరిష్కారాలు చూపించడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వాంచు ఆధ్వర్యంలో న్యాయ నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం 1969 ఏప్రిల్ 19న ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా జస్టిస్ వాంచు, సభ్యులు జస్టిస్ వాంచు కమిటీలోని సభ్యులను కనుక చూసినట్టయితే ఇద్దరున్నారు. ఎంసి సెతల్వాడ్ మాజీ అటార్నీ జనరల్, రెండవ వారు నీరెన్ డే అప్పటి అటార్నీ జనరల్. భార్గవ కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ గురించి తెలుసుకుందాం. 1969 ఏప్రిల్ 11న ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన 8 సూత్రాల పథకంలో హామీ ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం 8 సూత్రాలంటే అష్టసూత్రాలు, 8 సూత్రాల పథకంలో హామీ ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధుల
లెక్కలు తేల్చడానికి సుప్రీంకోర్టు న్యాయవాది వశిష్ఠ భార్గవ ఆధ్వర్యంలో 3 సభ్యుల కమిటీని నియమించింది. 3 సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీలోని సభ్యులు కనుక చూసినట్టయితే విహారీ మాథుర్, మొదటివారు విహారీ మాథుర్, రెండవ వ్యక్తి హరిభూషణ్ భార్. ఈ కమిటీ కార్యదర్శిగా కృష్ణస్వామిని నియమించారు. ఈ కమిటీకి కార్యదర్శిగా కృష్ణస్వామిని నియమించారు. వశిష్ఠ భార్గవ కమిటీ మిగులు నిధులను 1 నవంబర్ 1956 నుండి 31 మార్చి 1968 వరకు 28.34 కోట్లుగా, తెలంగాణ మిగులు నిధులను 28.34 కోట్ల రూపాయలుగా అంచనా వేసి తమ నివేదికలో పేర్కొన్నది. 28.34 కోట్ల రూపాయలుగా అంచనా వేసి తమ నివేదికలో పేర్కొన్నది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అభ్యర్థులు గమనించండి.